వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న నెల్లూరు కేంద్ర కారాగారానికి వెళ్ళటం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ఇక్కడ వరకు బాగానే ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు పాపాలు పండుతున్నాయి, అదో ఇది ఒక వార్నింగ్ ఇచ్చారు, బాగానే ఉంది. మరలా ఈరోజు పులివెందులు వెళ్ళారు. అక్కడ ఒక వైసీపీ నేత అజయ్ రెడ్డి మీద దాడి జరిగిందని, ఆయన ఆసుపత్రిలో ఉన్నారని ఆయన కూడా పరామర్శించారు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. మరొక వార్నింగ్ ఇస్తున్నాను అంటూ మరలా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ జగన్ ఒక విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ ఏదైతే చేస్తున్నాడో ఇది చెయ్యకుండా వదిలేస్తే బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వినేవాళ్ళకి మీకు కొంచెం కన్ఫ్యూజన్ కలగవచ్చు. నిన్నటిదాకానేమో జగన్ బయటికి రాలేదు, పరామర్శించలేదు అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి పరామర్శిస్తుంటే వదిలేస్తే బాగుంటుంది అంటున్నారు ఏంటి అనేసి. నేను పరామర్శించొద్దని నేను అనట్లేదు. ఇక్కడ ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నారని మీరే చెప్తున్నారు. సో ఆస్తులు కూలగొడుతున్నారు, బిల్డింగ్స్ కూలగొడుతున్నారు, పార్టీ కార్యాలయాలు కూలగొడుతున్నారు, మంత్రుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, మాజీ మంత్రుల మీద, ఇట్లా ఎన్నో చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారుగా, ఏది కరెక్ట్ ఏది రాంగు ఏంటి అనేది ప్రజలకి తెలుసు కదా. మీరు ఇప్పుడు దీన్ని ఏకరువు పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు చేయాల్సింది ఏంటి? పరామర్శించడానికి వచ్చారు, పరామర్శించండి, అతని గురించి మాత్రమే మాట్లాడండి. మరలా టీడీపీ ఎన్నికల హామీలు ఇచ్చింది, ఇంతవరకు ఏమీ అమలు చేయలేదు, వీటిని ఎప్పుడు అమలు చేస్తారు, ఇవేలా చేస్తారు, ఇవేలా చేస్తారని చెప్పి 1కి 10 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అమలు చేస్తారా చెయ్యరా అనేది ఆన్గోయింగ్ తెలుస్తుంది కదా. కొంత సమయం వదిలేసేయండి, 1 సంవత్సరం వదిలేయండి, ఎన్ని హామీలు అమలు చేస్తారో చూద్దాం. ఒకవేళ అమలు చెయ్యలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకే తెలుస్తుంది కదా ఏవి అమలు చేయగలిగే హామీలు, ఏవి అమలు చేయలేని హామీలు, ఎవరి మాట నమ్మొచ్చు, ఎవరి మాట నమ్మకూడదు అనేది ప్రజలకే అర్థమవుతుంది కదా. మీరు దాన్ని వదిలేసి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడికి మీరు ఇది చేయలేదు, మీరు ఇది చేయలేదు అని చెప్పి వెనకాల ఉండి రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మీకేం పని? అసలు రిమైండ్ చేయకండి, వదిలేయండి, మర్చిపోనివ్వండి. అదే వాళ్ళు చేసే తప్పులు అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే దాడులు జరుగుతున్నాయి అనుకుంటాం, దీని గురించి ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుందిగా. అప్పుడు వాళ్ళు దాడులు చేస్తే ఇప్పుడు వీళ్ళు దాడులు చేశారని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, ఆ రోజు మీరు చేయలేదా, అందుకే మేము ఈరోజు చేస్తున్నాం అంటున్నారు. ఇది కూడా ప్రజలు చూస్తారు కదా. సో అంటే చేస్తున్నాము అనేది ఒప్పుకున్నారు కదా. మరి వాళ్ళు చేసి మీరు చేసి వాళ్ళకి మీకు తేడా ఏంటనేది ప్రజలు ఆలోచించరా? జగన్ కోలుకోవటానికి అవకాశం చంద్రబాబే ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని జగన్ ఉపయోగించుకోవాలి. అది ఎలాగూ ఇలాంటి దాడులు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు, ఇంకేదన్నా జరిగినప్పుడు ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి, పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ పరామర్శించండి. అవసరమైతే వాళ్ళు ఒకవేళ డబ్బు పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి, లీగల్గా సహాయం చేయండి. మీరు చేయగలిగే పార్టీ తరపున మీరు చేయగలిగే ప్రతిదీ చేయండి. ఊరికే వెళ్ళి మాటలు చెప్పి నేనున్నానని చేతుల్లో చెయ్యేసి మీకేం బాధ లేదు, కోలుకుంటారు త్వరలో, నేనున్నాను అని చెప్పి వచ్చేయటం కాదు. ఇది కాదు చేయాల్సింది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, నేను కూడా చేస్తా వెళ్ళి పరామర్శించడానికి. సో అది కాదు కావాల్సింది. మీరు ఖచ్చితంగా అవసరమైతే వాళ్ళ వెనక గట్టిగా నిలబడతారనేటువంటి ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. అదొక్కటి చేసి వచ్చేయండి చాలు, ఇంకేం అవసరం. ఆటోమేటిక్గా కార్యకర్తలందరూ మీ వైపే ఉంటారు. ఎందుకని? జనరల్గా ఇప్పుడు ఓటమి భారాన్ని మోస్తూ కార్యకర్తలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సైలెంట్గా టీడీపీ ఊరుకుంటే చాలా వరకు వైసీపీ నాయకులు వచ్చి టీడీపీలో చేరతారేమో. కానీ ఇప్పుడు టీడీపీ చేస్తున్న పని ఉందో చూసారా, ఈ చిన్న చిన్న దాడులు కావచ్చు, కొట్లాటలు కావచ్చు, అండ్ ఇది పార్టీ అధిష్టానానికి తెలిసి జరగవచ్చు, తెలియకుండా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. క్రింది స్థాయిలో ఉన్న కార్యకర్తలే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించైనా దాడులు చేసి ఉండొచ్చు. ఏదైనా కానీ ఇది కార్యకర్తలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు మర్చిపోలేరు. మమ్మల్ని కొట్టారు, మేము అధికారంలో లేవనే కదా మమ్మల్ని కొట్టింది. సో కాబట్టి మేము వైసీపీ వైపే నిలబడతాం, రేపు మేము అధికారంలోకి వస్తాం, ఆ రోజు మేము చూపిస్తాం అనేటువంటి కసి వాళ్ళల్లో ఉంటుంది. సో అది వాళ్ళు జీవితాంతం వైసీపీ వైపే నిలబడేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ అవకాశం చంద్రబాబు నాయుడే కల్పిస్తున్నాడు. సో దీన్ని జగన్ ఎలా క్యాష్ చేసుకోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళకి అవసరమైన సహాయం చేయాలి. అప్పుడు అరే వాళ్ళు ఇంత చేస్తే మన నాయకుడు మన కోసం వచ్చి నిలబడ్డాడు,
మన కోసం వచ్చి కష్టపడ్డాడు, మన కోసం వచ్చి సహాయం చేశాడు, మన వైపు నిలబడ్డాడు, మనకి అండగా ఉంటానన్నాడు. సో మనం ఇంత కష్టాల్లో ఉన్నా, ఇంత ఓటమి భారంలో ఉన్నా మన వైపు నిలబడ్డాడు కాబట్టి మనం చచ్చే వరకు అతనితోనే ఉండాలనేటువంటి ఫీలింగ్ ఒకటి డెవలప్ అవుతుంది. సో వాళ్ళు కరుడుగట్టిన కార్యకర్తల్లాగా వైసీపీకి పనిచేస్తారు. ఏదైతే 2019లో వాలంటీర్లు అనేటువంటి ఒక లేయర్ తోటి ఈ కార్యకర్తల్ని పార్టీకి దూరం చేసేసాడు జగన్, వాళ్ళందరూ మళ్ళీ వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడు జగన్ చెడగొట్టుకుంటున్నాడు. ఇలా అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టకుండా వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని పరామర్శించేసి వచ్చేస్తే నిజంగా పార్టీ మరలా బలోపేతం అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు చాలా హెల్ప్ చేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే వైసీపీ కోలుకోవటానికి. దానికి జగన్ నిజంగా చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. కానీ ఇలాంటివి చేసి వార్నింగ్లు ఇచ్చి లేనిపోయినవి క్రియేట్ చేసుకుంటే అది లేనిపోయిన తలనొప్పి అవుతుంది.